డిజిటల్ ప్రపంచంలో డిజైనర్ల కోసం లక్షల కొద్ది కలర్స్ అవైలబుల్గా ఉంటాయి. ఫలానా కలర్ ఎలా ఉంది అని అడిగితే ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు బాగుందో లేదో చెబుతారు. సింగిల్ కలర్ అయితే సింపుల్గా చెప్పేయచ్చు, కానీ కాంబినేషన్స్ విషయానికి వచ్చేసరికి కష్టం అంతా. ఉన్నవి మిలియన్స్ ఆఫ్ కలర్స్, వాటి నుంచి కాంబినేషన్స్ కోట్ల కొద్దీ వస్తాయి. మరి అన్ని కోట్ల కాంబినేషన్స్లో మన అవసరానికి మన థీమ్కి సూట్ అయ్యే కలర్ కాంబోని పట్టుకోవడం అంటే కొంచెం కష్టమే. అయితే కళ్ళ ముందు కరెక్ట్ కాంబినేషన్స్ క్రియేట్ అయ్యి రెడీగా ఉంటే అప్పుడు పని ఈజీ అయిపోతుంది. అలా డిజైనర్స్కి హెల్ప్ చేయడానికే వచ్చింది ఓ మంచి ఏఐ టూల్. దాన్ని ఇప్పుడు పరిచయం చేసుకుందాం. డిజైనర్స్కి, ఎవరైతే వెబ్సైట్ డిజైనర్స్ కావచ్చు, బ్రోచర్ డిజైనర్స్ కావచ్చు, ఎవరైనా సరే డిజైనర్స్కి ఈ కలర్ కాంబినేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కలర్ కాంబినేషన్స్ని సజెస్ట్ చేసే ఒక మంచి ఏఐ టూల్ ఉంది. ఇవాళ ఏఐ టూల్ని పరిచయం చేసుకుందాం. chroma.co ఇదే ఆ వెబ్సైట్. ఈ వెబ్సైట్ని ఎలా వాడాలి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. చాలా కలర్స్ ఉంటాయి, ఇందులో మనకి కొన్ని కలర్స్ నచ్చుతాయి. ఇప్పుడు బ్లూ అనుకోండి, బ్లూలో చాలా కలర్స్ ఉంటాయి, చాలా షేడ్స్ ఉంటాయి, హ్యూస్ ఉంటాయి. మనకి నచ్చిన అన్ని కలర్స్ని ఒక సెలెక్ట్ చేసుకొని ఆ ప్యాలెట్ని ఇస్తే అది ట్రైన్ చేసుకొని ఆ తర్వాత మనకు కావాల్సిన కాంబినేషన్స్ని కొన్ని సజెస్ట్ చేస్తుంది. ఎలా అనేది ఒకసారి మనం కొన్ని సెలెక్ట్ చేసుకొని అసలు ఇది ఎలా వాడాలో చూద్దాం. ఇది ట్రైనింగ్ పేజ్. చూస్ 50 కలర్స్ అని అంటుంది. అంటే దీస్ కలర్స్ విల్ బీ యూజ్ టు ట్రైన్ ఎ కలర్ జనరేటర్ ఆల్గరిథమ్ పర్సనలైజ్డ్ టు యూ. ఫర్ బెస్ట్ రిజల్ట్స్ చూస్ అ వైడ్ వెరైటీ ఆఫ్ హ్యూస్, వాల్యూస్ అండ్ సాచురేషన్స్ అని చెప్పి అంటున్నారు. అంటే మనం 50 కలర్స్ని తీసుకొని ఇక్కడ జనరేటర్ ఆల్గరిథమ్కి ఇస్తే అది ట్రైన్ అవుతుంది. కానీ ఇన్ని కలర్స్ ఎందుకు, వై సో మెనీ? దానికి కూడా అక్కడ ఆన్సర్ ఉంది మనకి. ఎందుకు అని అంటే ఇక్కడ మరి చాలా కలర్స్ ఉంటాయి కాబట్టి అందులో నుంచి మనం 50 అన్న ఇస్తే బెస్ట్ కాంబినేషన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అది అలా ట్రైన్ అవుతుంది. ఇప్పుడు ఎలా చేయాలనేది ఒకసారి చూద్దాం. మనం సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఇంకా ఎన్ని కలర్స్ సెలెక్ట్ చేయాలనేది కూడా చెప్తుంది. ఇప్పుడు 2 సెలెక్ట్ చేసాం కాబట్టి ఇంకా 48 కలర్స్ లెఫ్ట్ అని అక్కడ చూపిస్తుంది. అలాగే ఇక్కడ బార్లో మనం సెలెక్ట్ చేస్తున్న కలర్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను 2 సెలెక్ట్ చేశాను, 48 కలర్స్ లెఫ్ట్. సో ఇక్కడ నేను వీటిలో ఈ కలర్ ఒకటి కాంబినేషన్లో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఏఐని ట్రైన్ చేయడానికి నా పర్సనల్ కలర్ ప్యాలెట్ని ఇచ్చి ట్రైన్ చేస్తున్నా. ఆ కలర్స్ ఇవన్నీ. ఇక్కడ మనం స్క్రోల్ చేసే కొద్దీ కొత్త కలర్స్ అనేది వస్తూనే ఉంటాయి. ఇంకా మనం అందులోనే 50 సెలెక్ట్ చేసుకోవాలి అంతే. ఇంకా 2 కలర్స్ ఉన్నాయి, లాస్ట్ 1 కలర్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ బార్లో ఈ కలర్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా, మనం అన్నీ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మనకి ఏదైనా నచ్చకపోతే మళ్ళీ మనం వేరే కలర్ని రీప్లేస్ చేసుకోవచ్చు. దాన్ని తీసేసి జస్ట్ అలా బార్ మీద టచ్ చేస్తే చాలు, కలర్ అనేది డిలీట్ అయిపోతుంది. నెక్స్ట్ మనం ఇంకొక కలర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. రైట్, మొత్తం కలర్స్ అన్నీ సెలెక్ట్ చేయడం అయిపోయింది. 0 కలర్స్ లెఫ్ట్. స్టార్ట్ ట్రైనింగ్ క్లిక్ చేస్తే ఆల్గరిథం అనేది మనం ఇచ్చిన కలర్స్తోని ట్రైన్ అవుతుంది. ఇది కాస్త టైం పడుతుంది ప్రాసెస్. స్టార్ట్ ట్రైనింగ్ క్లిక్ చేస్తున్నాం. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ బ్యాక్గ్రౌండ్లో ఈ టెక్స్ట్ కనిపించదు అని చెప్పడానికి ఉండదు. ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా ఆ కాంబినేషన్ సెట్ చేసిన తర్వాతనే ఆ టెక్స్ట్ ప్లస్ దాని వెనక్కున్న బ్యాక్గ్రౌండ్ కలర్ 2 కూడా అలా ఇచ్చింది. ఇక్కడ ఇంకా ఏంటంటే మనకు నచ్చిన కలర్సే, మనం ఇచ్చిన కలర్స్లో నుంచే సెలెక్ట్ చేసి ట్రైన్ అయ్యి ఆ తర్వాత మనకి ఈ కాంబినేషన్స్ అనేది సజెస్ట్ చేసింది. ఇవన్నీ కాంబినేషన్స్ నచ్చింది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అంతా డిజైనర్స్కి చాలా యూజ్ఫుల్. ఇది పోస్టర్. ఇది పోస్టర్ డిజైన్ చేసే వాళ్ళకి చాలా యూజ్ఫుల్. చూడండి, పోస్టర్ డిజైనర్కి మనం కాంబినేషన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇందులో నుంచి. సో ఇక్కడ ఏంటంటే మనకి నచ్చిన దాన్ని మనం ఫేవరెట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇది గ్రేడియంట్. ఇక్కడ డైరెక్ట్గా సిఎస్ఎస్ కోడ్ ఇస్తుంది. ఈ కోడ్ని మనం వెబ్సైట్లో వాడుకోవచ్చు. సో ఇదేంటంటే డిజైనర్స్కి దీని వాల్యూ ఇంకా బాగా తెలుస్తుంది. ఎందుకంటే డిజైనర్స్కి, బ్రోచర్ డిజైనర్స్ కావచ్చు, వెబ్సైట్ డిజైనర్స్ కావచ్చు, ఎవరికైనా సరే బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఏఐ పవర్ని యూజ్ చేసుకోవచ్చు. టోటల్ ఫ్రీ టూల్ కాబట్టి ట్రై ఇట్.